In preparation for the 2025-26 agroforestry carbon plantation rollout, a dedicated pre-plantation orientation was held on the 19th of July 2025 at Antharaganga, Kuderu Mandal. 72 pre-approved farmers from 8 surrounding villages participated in this crucial capacity building session. Led by the Hands field team and technical experts from Say Trees, the orientation translated agroforestry concepts into actionable farm plans, focusing on layout models, pit preparation, species selection, and low-input water-efficient methods suitable for dryland farming. రైతు తక్కువైపోతున్నారు. నీ వల్ల మేము బతుకుతున్నామని వాళ్ళు గుర్తించట్లేదు. మీ యొక్క విలువ ఒక 2 సంవత్సరాల తర్వాత ఎంత పెరుగుతుందంటే అందరూ ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మీ దాంట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అంతవరకు వెళ్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకేమో జీతాలు వస్తుంటాయి, వాళ్ళకేమనిపిస్తుంది, నచ్చుతుంది, ఎందుకు డబ్బుల కోసం పోతారు. కానీ దాని తర్వాత ఏమనిపిస్తారంటే నాకు ఇది నచ్చట్లేదు, ఎవరో కింద నేను ఎందుకు బతకాలి అని అనుకుంటారు అనమాట. ఇప్పుడు చెప్పండి, మీ స్థలాలకి మీ యొక్క పొలాలకి ఎవరు రాజు? రైతే రాజు. కాబట్టి మీరే అన్న రాజు. ఎందుకంటే మీరు కానీ తిండి కానీ పెట్టకపోతే మేము తినమన్నా. ఇంకోటి గాలి అన్నారు, మీరు చెట్లను పెంచకపోతే గాలి వస్తుంది అన్న, రాదు. ఇంకోటి నీరు, చెట్లు ఎప్పుడైనా విన్నారన్నా చెట్లు ఉన్న చెట్టు వర్షాలు ఎక్కువ పడతాయని. అదే కాబట్టి ఇవన్నీ ఒక సర్కిల్ అన్న, ఒక సైకిల్ లాగా అన్ని ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి మీరు చెట్లు పెంచడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత అవసరం అనేది మాకు కూడా అంతే అవసరం. Participants learned about the 20-year carbon credit model, pit solarization, drip and pitcher irrigation, and cost-saving inputs like vermicompost and Jivamrit. Special emphasis was given to planting techniques, soil health, and staggered configurations to enhance productivity. The orientation also clarified support mechanisms, including MGNREGS integration, sapling replacements, and upcoming FPO and sawmill linkages for future produce marketing. మన వ్యవసాయము, మన పాత వ్యవసాయం ఏంటంటే అక్కిళ్ళ పద్ధతి. అక్కిళ్ళు వేసుకునేటోళ్ళు, అవునా కదా? అక్కిళ్ళు వేసుకునే పద్ధతి మన వ్యవసాయ పద్ధతి. ఇది ఆగ్రో ఫారెస్ట్రీ అంటే అడవి చెట్లు కూడా వ్యవసాయ భూములు నాటుకునేది ఆగ్రో ఫారెస్ట్రీ అని అంటున్నాం. ఇప్పుడు పాత పద్ధతిలో అక్కిళ్ళ పద్ధతిలో ఏముంది? మంచి విషయం ఏంటంటే ఒకటి సద్దక్కడి, ఒకటి కందెక్కడి వేస్తాడు. సద్దక్కడి రొట్టె ఇస్తుంది, కందెక్కడి పప్పు ఇస్తుంది, అంతే కదా? రొట్టె పప్పు అందుకని మన పెద్దోళ్ళు అంత కాంబినేషన్ పెట్టారు, సద్దక్కడి కందక్కడి. మధ్యలో చెనిక్కాయ వేసుకుంటే ఇవి డబ్బులు. చూడు ఎంత పద్ధతి. పంట సంగతేల పనికి మాని నీకెందుకబ్బా ఎరువు వేసిన నీళ్ళు వేసిన అంతే. భూమికి సైతం ఇచ్చి భూసారం పెంచు పంట సంగతేల పనికి మాలి. తంపుకున్న తల్లి తనయులకు కొలవేమి. తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి ఆరోగ్యంగానే పుడతారు. తల్లి తంపుకున్న తనయులకు కొలవేమి. కండగలుగు నేల కనకమందరు. భూమి బలంగా ఉంటే బంగారమే భూమి, పంట పడుతుంది. భూమిని గురించి పట్టుకో. చెట్టుకి నేను ఆడే వేసి దాంట్లోకి ఇచ్చిన, చెట్లకి ఇచ్చిన, ఇది కరెక్ట్ గా. అందుకనే భూమి
భూమికి ఇస్తే భూమి జీర్ణించుకొని చెట్టుకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్, యూరియా, మైక్రో న్యూట్రియంట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ భూమి ఇస్తుంది. నీ ఇంట్లో నీకు ఎట్లా వంట చేసి మీ ఇంట్లో గింజలన్నీ వంట చేసి మన అమ్మ, చెల్లి, అక్క, అమ్మ ఇంట్లో వాళ్ళు మనకి ఎట్లా తిండి పెడతారో అట్లే పాలు తయారు చేసి ఇస్తుంది. With GPS tagging, pit inspections, and a planting window aligned with the monsoon, farmers are now fully prepared to move from planning to field implementation. Together with Say Trees and Infosys, HANS reaffirms its long-term commitment to empowering farmers, restoring landscapes, and unlocking climate-linked benefits through agroforestry. ఓకేనా, ఈరోజు అయితే మీకు క్లాస్ అంతా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ రైతులకి ఏ విధంగా మొక్కలు నాటుకోవాలి, ఎదుగుతున్న మొక్కలకు ఏవైనా పెట్స్ అండ్ డిసీజ్ వస్తే వాటికి ఏ మందులు వాడాలి అనేటి గురించి మౌనిక మేడం గారు మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకటి అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి, మొక్కలు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత 20 years పాటు మేము మీకుతో ఎందుకు ఉంటామని చెప్తున్నాము, 5 సంవత్సరాల వరకు మోరల్ సపోర్ట్ ఏవేవి అందిస్తామని చెప్తున్నాము. ఇంకా కొంతమంది అడిగారు మార్కెటింగ్ సహాయం కూడా ఇవన్నీ చేస్తారా అనేసి, అవన్నీ కూడా చేస్తామనేది అనేది కూడా మా నారాయణ స్వామి సార్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ టైంని కేటాయించుకొని ఈ మీటింగ్కి వచ్చి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి నా తరపున, అలాగే హ్యాండ్స్ అండ్ సేఫ్టీస్ అండ్ ఇన్ఫోసిస్ తరపున అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. ఇక్కడ వచ్చిన రైతులందరికీ ఇక్కడ అగ్రో ఫారెస్ట్రీ గురించి ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో అగ్రో ఫారెస్ట్రీలో ఉపయోగాలు, అది ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారని సారు నారాయణ స్వామి సారు రైతులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రైతులందరూ ఈ ప్రాజెక్ట్ని ఉపయోగించుకొని త్వరగా మొక్కలు నాటుకోవాలి ముందుకు రావాలని కోరుతూ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. ఇక్కడ సార్ చెప్పిన విధంగా మేము మ్యాపింగ్ చేసినది అప్రూవల్ వచ్చింది. వాళ్ళందరూ ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నాము. తర్వాత మీరు గుంతలు కానీ ట్రిప్ కానీ అన్ని త్వరగా స్టార్ట్ చేసుకుంటే మీరు మొక్కలు మంచిగా వస్తాయి. తర్వాత ఈ మొక్కలు సరిగ్గా లేకపోతే మీరు మరీ మమ్మల్నే కదా అడిగేది, అందుకే మీరు త్వరగా స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నాము. యాడ్ సంస్థ వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టడం వల్ల ప్రజలకి కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళకి సంబంధంతో రైతులైతే చేయగలరు అని ఈ కార్బన్ని తగ్గియాలనే ఉద్దేశంతో ఈ చెట్లు వల్ల రైతు ఊరికే పెట్టాడు, ఈ చెట్లు మాత్రమే నాటితే బాగుండదని ఆయనకు ఉపయోగపడేకి కొంత ఆయనకి బాగుపడేదానికి కొంచెం లాభపడాలి కదా అని చీనా చెట్లు ఇస్తూ ఈ కాలుష్యాన్ని తగ్గించేదానికి కూడా చెట్లు ఇచ్చి పెట్టించి దీన్ని కాలుష్యాన్ని తగ్గించే ఏర్పాట్లు చేసినారు. దీనివల్ల రైతులకి ఎంతో మేలు. ఇది చేసుకునే వాళ్ళకి లేదు, మనం మామూలుగా ఉందామనుకుంటే ఇంకంతే. అది అగ్రో ఫారెస్ట్ వాళ్ళ సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి అందరికీ నా వందనాలు, రైతులకి అందరికీ నా వందనాలు. కానీ మేమైతే రైతు పని చేయలేదు, కానీ సార్ చెప్పింటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి ఎంత ప్రాణం ఉంటుందో చెట్టుకి కానీ అంత ప్రాణం ఉంటుంది. ఆ చెట్టు లేకపోతే మనం బ్రతకలేము అని సార్ ఎంతగా చెప్పినాడు. నిజంగా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పెంచాలని మాకు కానీ ఉత్సాహం కలుగుతుంది. ఇప్పుడు ప్రకృతిలో వాతావరణం కాలుష్యం అవుతున్నందువలన ఈ ప్రాజెక్టు వాళ్ళు చెట్లు ఇచ్చి ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతుకి చెట్టు ఇచ్చి పెంచుకోమని చెప్తున్నాను. చెట్లు పెంచడం వల్ల చెట్లకే కాదు మనకి చాలా ఉపయోగము. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని గాలిలోకి ఆక్సిజన్ వదలడం వల్ల ఆక్సిజన్ పీల్చే మనుషులకి బాగుంటుంది, ఆ చెట్లకి బాగుంటుంది. మన కంపెనీ అగ్రి ఫారెస్ట్ మన ఆక్సిజన్ ఇది చేయడానికి చెట్లు బార్డర్ చుట్టూ పెట్టుకుంటే మనము ఆక్సిజన్ ఇవి అవుతుందని అగ్రి ఫారెస్ట్ వాళ్ళు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. చెట్లు వచ్చి బార్డర్ పూరా కొంచెం ఒక 5 అడుగులు ఇడిచి పెట్టుకోవాలా, 7.5 అడుగులతో పెట్టుకుంటే మనకు మంచిది.